మెదక్ ప్రభుత్వ ఆటానమస్ డిగ్రీ కళాశాలలోని ఐక్యూఏసీ మరియు కంప్యూటర్ సైన్స్ విభాగం సంయుక్తంగా హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సహకారంతో ఎంపవరింగ్ ఎడ్యుకేటర్స్ త్రో ఏఐ ఎన్హాన్సింగ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ స్కిల్స్ అనే అంశంపై జిల్లా స్థాయి ఒకరోజు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1 డే ఎఫ్డిపి నిర్వహించాయి. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె హుసేన్ అధ్యక్షత వహించగా ఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో సదస్సును ప్రారంభించారు. వ్యవస్థలో బోధనలో కృత్రిమ మేధను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరచవచ్చని, అధ్యాపకులకు వృత్తిపరమైన నైపుణ్యాలను అందించడమే ఈ ఎఫ్డిపి లక్ష్యం అని పేర్కొన్నారు. ఇటువంటి శిక్షణలు విద్యా సంస్థల్లో వినూత్న మార్పులకు తోడ్పడతాయని ఆయన తెలిపారు. శిక్షణలో భాగంగా 2 ముఖ్యమైన సెషన్లు నిర్వహించబడగా మొదటి సెషన్లో డాక్టర్ పి కళ్యాణి విద్యలో ఏఐ యొక్క అనువర్తనాలు పై అవగాహన కల్పించారు. రెండవ సెషన్లో ప్రొఫెసర్ వై రామకృష్ణ బోధన మరియు అభ్యసనలో ఏఐ అనే అంశంపై అధ్యాపకులకు లోతైన శిక్షణను అందించారు. కార్యక్రమంలో జిల్లాలోని మెదక్, నర్సాపూర్, కౌడిపల్లి, రామాయంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అధ్యాపకులు అందరూ పాల్గొన్నారు. శిక్షణ అనంతరం పాల్గొన్న వారందరికీ అతిథుల చేతుల మీదుగా ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ జిల్లా స్థాయి సదస్సు అధ్యాపకులకు సరికొత్త సాంకేతికపై అవగాహన కల్పించడంలో విజయవంతమైంది. పరిస్థితి రాకూడదు, మనం వాడినా వాడకపోయినా మనకి తెలుసు అనేది ఉండాలి. స్టూడెంట్ వచ్చి నాకు ఇది వచ్చు నీకు రాలేదు అంటే మన కొరపోతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కనెక్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సెషన్స్ అప్పుడు we will give you more details in Kalyani garu. And for giving this opportunity I thank Professor శ్రీనివాసమూర్తి సార్. ఆయన గురించి ఎంత చెప్పినా సరే, ఎందుకంటే సొసైటీకి ఏదో ఒకటి చేయాలన్న. So it entered into management education when IP started one MBA program for public sector executives in Hyderabad, Twin Cities of Hyderabad, Secunderabad in 1981. The degree was MBA Public Enterprise. That is a 3-year program. Then afterwards we started variety of full-time programs. 1995 we started PhD program. నేను చెప్పేది దానికన్నా కొంచెం ఎక్కువ అనుకున్నాను. బికాస్ whenever we are working with AI, అందరూ AI యూజ్ చేస్తున్నారు కదా, ఎంతమంది అసలు AI ఎట్లా పనిచేస్తుంది అని మనం ఆలోచించాం. మనం అడుగుతున్నాము, అది ఆన్సర్ ఇస్తుంది, అది చేస్తున్నాము, తీసుకుంటున్నాము, పెట్టేస్తాము, everything is fine. బట్ AI ఎట్లా పనిచేస్తుంది అని ఎంతమంది ఆలోచించారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఓకే, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎట్లా వర్క్ చేస్తుంది. మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుంది. అల్గోరిథమ్స్, ఓకే, అల్గోరిథం ఎట్లా వర్క్ చేస్తుంది. మెషిన్ లెవెల్ లాంగ్వేజెస్ వచ్చి ఒక లార్జ్ వాల్యూమ్, ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ విచ్ వి ఆర్ టాకింగ్ అబౌట్. ఒక కంప్యూటర్ లైక్ చాట్‌జిపిటి అనేది, క్లౌడ్ అనేది ఏదైతే, సో లార్జ్ లాంగ్వేజ్ మనం డేటా ఇస్తాం, ఒక మెషిన్ రన్ అయితే ఉంటుంది, దాని గురించి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాటికి తీసి ఇచ్చేస్తుంది. Small bite-sized information we are supposed to give to our Gen Z students. Okay, are you all with me? Yes. Okay. Third one, visual elements. ఇందాక చెప్పినట్టు కంటెంట్ అంతా పెట్టి పీపీటీ ఒక్కొక్కసారి దూరం నుంచి చూస్తే అసలు పీపీటీ ఏముందో కూడా కనిపించదు. చాట్‌జిపిటి ఇచ్చింది, నేను కాపీ పేస్ట్ చేసేస్తాను. అందులో ఏముందో వాళ్ళకు కూడా తెలియదు, అందులో ఉన్నది ఏం చెప్తున్నానో లేదో నాకు కూడా తెలియదు కదా. అస్సలు వేస్ట్ అలాంటి పీపీటీ పెట్టి. ఒక బొమ్మ ద్వారా కూడా మనము క్లాస్ అంతా చెప్పచ్చు. ఒక్క డయాగ్రామ్ పెట్టి ఇప్పుడు ఈ స్లైడ్ లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఒక 7 వర్డ్స్ ఉన్నాయి, 7 పాయింట్స్ ఉన్నాయి. దాని మీద నేను చెప్తున్నాను. సో అటెన్షన్ స్పాన్ అనేది మనము గ్రాప్ చేయగలిగాము. తక్కువ వర్డ్స్, ఎక్కువ విజువలైజేషన్ అనేది స్లైడ్ లో ఉంది. జెన్సీస్ ఇంకా అలా ఉంది. ఓకే, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, వాళ్ళ చుట్టూ ఏం జరుగుతోంది, వాళ్ళ ఏజ్ కి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏం చూస్తూ పెరిగారు, ఆ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ ప్రతి కాన్సెప్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్